ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి జరగనున్న మహాకుంభమేళకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ రథం బయలుదేరి వెళ్లింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈరోజు ఈ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఈ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నాగవాసుకి నది ఒడ్డున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తామని 170 మంది సిబ్బందితో తిరుమల తరహాలోని అన్ని కైంకర్యాలను నమూనా ఆలయంలో కూడా నిర్వహిస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది.